రాష్ట్రాల్లో ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. 2 రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఉరుకులు పరుగులు పెడుతూ కనిపించారు విద్యార్థులు. ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం నాంపల్లి నుంచి మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇంటర్మీడియట్ బోర్డు ఈ రోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను ఫస్ట్ ఇయర్ జరిగాయి. ఈ 1 మినిట్ నిబంధనతో కాస్త వరకు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు ఏమన్నారంటే గంట ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ చేరుకోండి, గంట ముందు నిండే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉండాలి. 9 గంటలకి ఎగ్జామ్ అయితే మీరు 8 గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోండి అంటున్నారు. అయితే కొంతమంది వరకు పిల్లలు ఇప్పుడు మీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ మొబైల్ యాప్ ద్వారా కూడా వాళ్ళ అడ్రస్ ఎక్కడ, వాళ్ళ లొకేషన్ ఎక్కడైనా గుర్తించేటట్టు ఉన్నారు. పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది తెలుసుకోండి అంటున్నారు. ఈ 1 మినిట్ నిబంధన వల్ల అక్కడక్కడ 99.9% వస్తున్నారు, కానీ ఎక్కడెక్కడో కానీ కొంతమంది బై ఛాన్స్ ఏమైనా మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని గతంలో పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఆందోళన చెందినప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ లో ఈ 1 మినిట్ నిబంధన స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం. ఎక్కడైనా మాస్ కాపీయింగ్ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నాం అంటే ఇంటర్మీడియట్ బోర్డు వారు చెప్తున్నారు. ఈరోజు సుమారు 5 లక్షల మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్ రాస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. దీంతో పాటు ఎగ్జామినేషన్ వద్ద కూడా అంత ఇన్విజిలేటర్స్ కానీ తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా స్టూడెంట్స్ కి కూడా గైడెన్స్ ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ కి త్వరగా చేరుకోండి అవన్నీ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ పిల్లలు ఆ 1 మినిట్ నిబంధన వాళ్ళు ఇప్పటికీ లేటుగా వస్తున్నారు. దాంతో వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ కూడా ఒక పక్క క్లోజ్ అయిపోయినా కూడా పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పిల్లల్ని ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద కూడా చూడు లాస్ట్ నిమిషం వరకు కూడా ఈ ఉరుకులు పరుగులతో వెళ్తున్నారు. దీంతో ముఖ్యంగా పిల్లలు ఈ 1 మినిట్ నిబంధనని మనం కూడా స్క్రోలింగ్ లో పదే చెప్తున్నా. మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి త్వరగా చేరుకోండి, మీరు ఎగ్జామినేషన్ కి గంట ముందు చేరుకోండి అంటే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు చెప్తున్నారు. కొంచెం హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ని లొకేషన్ ద్వారా గుర్తించండి. చివరి నిమిషం వరకు ఉరుకులు పరుగులతో ఇబ్బంది పడకండి, దానివల్ల మీ ఇయర్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుందని ఇంటర్మీడియట్ బోర్డు పదే చెప్తున్నప్పుడు కూడా ఈ 1 మినిట్ తో లేట్ అవడం వల్ల చివరిలో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా పేరెంట్స్ తర్వాత స్టూడెంట్స్ 1 మినిట్ ని ఈ నిబంధన అనేది ముందుగా గ్రహించండి. దీంతో ఎగ్జామినేషన్ సెంటర్ గంట ముందే అలౌ చేస్తున్నాం. 8 గంటలకే చేరుకోండి. మొబైల్ యాప్ ద్వారా కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు డెవలప్ చేసిన ద్వారా మీ ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ ఏ ఏరియాలో ఉంటుంది అంటూ మోడర్న్ టెక్నాలజీ చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ 1 మినిట్ నిబంధన వల్ల కొంతవరకు ఈ టెన్షన్లు ఉరుకుల పరుగులతో చేరుకున్నప్పటికీ కూడా ఈ 1 మినిట్ నిబంధనతో కాస్త వరకు స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ మేము ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది మ్యాండేటరీగా ఇది రూల్స్ అమలు చేస్తున్నాము. ఈ రూల్స్ ఎందుకంటే మాస్ కాపింగ్ హైటెక్ విధానాలతో పాల్పడే అవకాశం ఉంది కనుక వీళ్ళని అలౌ చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంటర్మీడియట్ వాళ్ళు చేస్తున్న ఈ 1 మినిట్ నిబంధన వల్ల కాస్త కొంతవరకు స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఇది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా గ్రహించాలి. ఇంటర్మీడియట్ 1 మినిట్ నిబంధనతో చెప్తున్నారు. కొంతవరకు మానవతా దృక్పథంతో కొంతవరకు ఎగ్జంప్షన్ ఇస్తున్నారు, కొంతవరకు ఇయర్ లాస్ అవ్వకూడదు అనే విధంగా. అయినప్పటికీ వీళ్ళు గ్రహించాలి, ముందే చూడాలి అంటున్నారు. ఈ ఇంటర్ 1 మినిట్ ఇటు అటు ఎగ్జామినేషన్ సెంటర్ ముఖ్యంగా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు అబ్జర్వ్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు ఇటు అటు చివరి నిమిషం వరకు ఆ ఉరుకుల పరుగులతో ఇటు వెళ్ళడంతో జరుగుతుంది. దీంతో పేరెంట్స్ స్టూడెంట్స్ చూడాలి. మనం కూడా ఎప్పటికప్పుడు స్క్రోలింగ్ లో ఇస్తున్నాము. ఈ 1 మినిట్ మీడియాలో కానీ పేపర్లో అన్నిట్లో కూడా చెప్తున్నాం. మన స్క్రోలింగ్స్ ద్వారా కూడా
చెప్తున్నారు 1 మినిట్ ఆలస్యం అవ్వకుండా గంట ముందే చేరుకోండి అంటున్నారు. పిల్లలు ఈ చివరి వరకు కూడా ఈ టెన్షన్లతో ఇటు అటు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడో మనం ఆ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ మానవతా దృక్పథంతో పిల్లలు ఇయర్ కాకుండా ఉండాలి, ఆ ఇయర్ లాస్ అవ్వకుండా ఉండాలని చూస్తున్నారు. అయినప్పటికీ ఈ నిబంధన విషయంలో ఖచ్చితంగా అమలు చేయడానికి కూడా చూస్తున్నారు. కొంచెం ఈ నిబంధన విషయంలో కూడా పేరెంట్స్ తర్వాత పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, దీనివల్ల ఇయర్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. దీనివల్ల ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి 1 మినిట్ నిబంధన అనేది ఖచ్చితంగా అమలు చేయండి. ముఖ్యంగా పేరెంట్స్ స్టూడెంట్స్ పదే ఈ 1 మినిట్ నిబంధన తెలుసుకోండి. మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ వారు రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోండి. మీరు ఇబ్బంది పడొద్దు, మీరు ఇయర్ లాస్ కావద్దు అని చెప్తున్నారు. యామిని. రైట్ సంతోష్.